మనము భోగి రోజున విశేషించి చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసేటువంటి కార్యక్రమం, పిల్లలకు ఎటువంటి అరిష్టములు కలగకుండా సుఖ సంతోషములతో ఆనందంగా నిండు నీరేళ్ళు జీవించి ఆ యొక్క భోగి రోజున అందరం కూడా కుటుంబ సభ్యులం కలిసి దేవాలయాన్ని దర్శించుకొని కాయా కర్పూరాలు సమర్పించి మన ఇంటి దేవుడికి నమస్కారం చేసుకునేటువంటి ప్రక్రియ. మకర సంక్రాంతి రోజున అందరూ కూడా పల్లెపల్లెన వాడవాడన ఆనందంగా చేసుకునేటువంటి విశేషమైనటువంటి పండుగ ఏదైనా ఉన్నాయా అంటే అది సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజున ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టుకుని లక్ష్మీ అమ్మవారిగా భావించి ఆ గొబ్బెమ్మలన్నీ కూడా తీసుకుని మళ్ళా విశేషించి కల్లాపుగా జల్లుకొని ఇలా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజు నుంచి ప్రారంభమవుతుంది. విశేషమైనటువంటి ప్రతిష్ట, యజ్ఞ, యాగాది కర్తవులు, ఉపనయన, వివాహ సంస్కారములు అన్నీ కూడా విశేషించి జరుగుతూ ఉంటాయి ఉత్తరాయణ పుణ్యకాలమున. పోతే కనుమ రోజున అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని యథాశక్తిగా అమ్మవారికి ఈసారి మన అదృష్టమేమయ్యా అంటే త్రయోదశి శుక్రవారము మూలా నక్షత్రం కనుమ రోజు వచ్చింది రావటం చాలా విశేషం. కనుక ఆ కనుమ రోజు వచ్చినటువంటి అమ్మవారు పూర్తిగా ఆ రోజు శుక్రవారం అమ్మవారిది, త్రయోదశి అమ్మవారిది, అలాగే మూలా నక్షత్రం కూడా అమ్మవారిది. కనుక అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని దగ్గరగా ఉన్నటువంటి గ్రామ దేవతలకు కానీ దగ్గరగా ఉన్నటువంటి శివాలయాలు కానీ అమ్మవారి యొక్క దేవాలయాలు దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని మనసారా అమ్మవారికి నమస్కారం చేసుకున్నట్లయితే ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మనకు ఎటువంటి ఆటంకములు లేకుండా సుఖ సంతోషాలతో ఉండి నిండు నూరేళ్ళు ఆయుష్య ఆరోగ్యాలతో ఉండి ఆ యొక్క విశేషమైనటువంటి ఆదిశక్తి అనుగ్రహం వల్ల లక్ష్మీనారాయణుల యొక్క కృప వల్ల యావత్ చంద్రావతి పర్యంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితి. సద్గురు సేవా సంస్థలో ఉన్నటువంటి ఆశ్రిత భక్తజనులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.